ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇంకా చాలా బాగుంది. చాలా బాగున్నారు. నిజమే కదా. నేనే బాగోక హైదరాబాద్ ఆసుపత్రిలో 7 నెలలు ట్రీట్మెంట్ తీసుకొని ముగ్గురు టీవీ వేశారు. మెడిసిన్స్ డాక్టర్ పంపేవాళ్ళు. కానీ తర్వాత నోటితో ఆహారం తింటున్నాను. ఎంతో చక్కగా వైద్యం చేశారు. వైద్యులైన వారు బ్రాండ్ చూపించారు. పిల్లరా, మీ అందరి ప్రార్థనలు నాకు ఈ రీతిగా మీరు కనిపించిన దేవునికి వందనాలు. అలాగే నా ఆప్యాయంగా ప్రేమగా ఆదరించిన నా కుమారుడు బాబాయ్ గారికి హృదయపూర్వక వందనాలు. అభిషిక్తులైన వారు చక్కగా వచ్చి దేవునికి లోబడి దేవుని పని చేస్తూ ఉన్నారు. వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే వంట వారికి, వడ్డించే వారికి, పూజించే వారికి నా వందనాలు. అంతేకాదు ఆర్కెస్ట్రా బాబులు కూడా ఎంతో ఆనందంగా ప్రతి వారం వచ్చి వైరు వారు పాడే పాటలకు వారి సహకారం అందించి మరి మిమ్మల్ని సంతోషపెడుతున్నారు కనుక వందనాలు. చాలా కాలము నేను అక్కడే ఉండిపోయాను. పంపించేవారు కాదు. 7 నెలల తర్వాత మళ్ళా ఈ పండుగ దినమందు మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. వారితో చెప్పేదాన్ని, అయ్యా నన్ను పంపండి, నేను ఇక్కడ ఉండలేను, నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనేదాన్ని. అప్పుడు వాళ్ళు అనేవారు, ఇక్కడికి రారమ్మా నీ పిల్లలు అంటే, రారయ్యా అన్నాను. అనేటప్పటికీ ఎంతమంది అమ్మా నీకు పిల్లలు అంటే, లెక్క పెట్టలేనంతమంది అన్నారు. ఎందుకంటే వారికి అర్థం కాలేదు. అదేంటమ్మా అలా అంటున్నారు అంటే, అంతేనయ్యా మా పిల్లలు 1000 మందికి పైన 1000 మంది, వారందరూ నా కోసం మరి నన్ను తల్లి వలె ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నా మేలు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా నేను ఇక్కడ ఉండనయ్యా, వెళ్ళిపోతాను. ముగ్గులో ట్యూబ్ వేశాను, అది కూడా ఒకరోజు లాగిపడేశాను. అదేంటో వాళ్ళ మెడికల్ దీని జ్ఞానానికి అలా చేయకూడదమ్మా, సాహస కార్యాలు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, నాకు ఆరోగ్యం ఇవ్వడానికి వీరి ఔషధములు కాదు, వీరి ప్రయత్నం కాదు, నా బిడ్డల యొక్క ప్రార్థనలు నమ్మకంగా బాబాయ్ పట్టలేకపోతున్నాను. మిమ్మల్ని నమ్మకంగా నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. నేను లేకపోయినా మరి నన్ను తలంచుకుంటున్నారు, నా కొరకు ఎదురు చూస్తున్నారు. అదే నా ధైర్యమయ్యా అని వారితో చెప్పేదాన్ని. వారికి అర్థమయ్యేది కాదు. అప్పుడు అన్నారు, నీ పిల్లలు ఎంతమంది ఉంటారమ్మా, మిమ్మల్ని ప్రేమిస్తారంటే బాగా ప్రేమిస్తారయ్యా. నా పిల్లలు నన్ను చూడగానే గంతులేస్తారు, సంతోషిస్తారు,